ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ గనగన గంట. పూర్వం అడవిని ఆనుకుని ఓ గ్రామం ఉండేది. అప్పుడప్పుడు ఆ ఊళ్ళో గంట మోగిన చప్పుళ్ళు వినిపించేవి. అవి ఎక్కడినుంచి వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో తెలియక గ్రామస్తులంతా భయపడేవారు. రాత్రిళ్ళైతే మరింత వణికిపోయేవారు. ఇది ఖచ్చితంగా దెయ్యాల పని అనుకుని చాలామంది ఆ గ్రామం నుంచి వెళ్ళిపోయారు. మిగిలిన వారికి ఆ అడవి గుండా పొరుగు ఊళ్లకు వెళ్లాలన్నా కట్టెలు తెచ్చుకోవాలన్నా భయంగా ఉండేది. ఆ ఊరికే చెందిన రమేష్ తన చదువు ముగించుకుని ఈ మధ్యే పట్నం నుంచి వచ్చాడు. మొదట గ్రామస్తుల మాటలు విని ఆశ్చర్యపోయాడు. దెయ్యాలు, భూతాలు లేనేలేవు. ఈ గంట చప్పుళ్ల వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది అనుకున్నాడు. ఓ రోజు నెమ్మదిగా ఆ గంట శబ్దం వస్తున్న వైపు వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి వెంటనే అక్కడినుంచి తిరిగి ఊరికి వెళ్లాడు. గ్రామపెద్దను కలిసి విషయం చెప్పాడు. ఆయన, మిగతా గ్రామస్తులంతా రమేష్ వెంట అడవిలోకి వెళ్లారు. అక్కడ ఒక చెట్టు నిండా కోతులే ఉన్నాయి. ఓ కొమ్మకు గంట వేలాడుతోంది. కోతులు అటూ ఇటూ గెంతినప్పుడు, పెద్దగా గాలి వచ్చినప్పుడు అది మోగుతోంది. ఊరివారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. నెమ్మదిగా చెట్టుకొమ్మకున్న గంటను తీసివేశారు. ఇంతకుముందు ఊరు వదిలి వెళ్లినవారు కూడా విషయం తెలిసి నెమ్మదిగా తిరిగి వచ్చారు. మూఢనమ్మకాల వల్ల ఇన్నాళ్లు అనవసరంగా ఇబ్బంది పడ్డాం అంటూ బాధపడ్డారు. తరువాత అంతా కలిసి రమేష్ను మెచ్చుకున్నారు.